హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'జాక్సన్ బజార్ గ్యాంగ్' 2023లో థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ మలయాళ మూవీ ఇప్పుడు సైన్ అప్ ప్లే అనే ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ ఇస్తున్న వారందరికీ థ్యాంక్ యూ భయ్యా. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 46 మినిట్స్‌గా ఉంది. ఈ మూవీ క్రైమ్ డ్రామాగా సాగుతుంది. లక్మన్ అర్వన్, జాఫర్ ఇడుక్కి, ఇమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే యావరేజ్‌గా అనిపించింది భయ్యా. ఇంతకీ ప్లాట్ ఏంటంటే, ఒక బస్తీలో కొందరు జాక్సన్ బజార్ యూత్ అని ఒక ట్రూప్‌గా కలిసి ఉంటారు. వాళ్ళు నిర్మించుకున్న ఇల్లు తీసేసి రోడ్డు వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. దానికి వారు నిరాకరించడంతో సమస్యగా మారుతుంది. మరి వాళ్ళు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది. కానీ ఎక్కువ శాతం మూవీ స్లోగా సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. కొన్ని సీన్స్ అయితే పర్వాలేదనిపిస్తాయి. కొత్త సీఐ ఇంద్రన్ వచ్చినప్పుడు అక్కడ వచ్చే సీన్స్ అండ్ మ్యూజిక్ బాగా అనిపించింది. పోలీస్ స్టేషన్‌లో వ్యక్తిని హింసించడం, ఇంకా సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బావుంటుంది. జాఫర్ ఇడుక్కి పాత్ర బావుంది. ఇంకా సీఐ పాత్రలో ఇంద్రన్ యాక్టింగ్ పర్వాలేదనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ బావుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. క్రైమ్‌తో పాటు సాగే రివెంజ్ డ్రామాలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బావుంది. ఓవరాల్‌గా యావరేజ్‌గా అనిపించింది భయ్యా. ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.